అందరికీ నమస్తే నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ పుష్పలత, శ్రీకాకుళం అమ్మాయి, తెలంగాణ కోడలు. నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటను నొక్కేశారనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు చాలా స్పెషల్ ఉందండి. ఈ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ. ఇంకో స్పెషల్ ఏంటంటే మ్యారేజ్ యానివర్సరీ మాల్దీవ్స్ లో జరుపుకుంటున్నాము. మా మ్యారేజ్ అయిన 13 years తర్వాత ఫస్ట్ టైం అయితే మా ఆయనతో కలిసి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నాను. మా ఆయన నాకు మ్యారేజ్ యానివర్సరీకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటంటే మాల్దీవ్స్ తీసుకురావడం అనమాట. మాల్దీవ్స్ లో మ్యారేజ్ యానివర్సరీ ఎలా ఉంటుందో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మన ఊర్లో ఉంటే మ్యారేజ్ డే వచ్చిందంటే ఏం చేస్తామండి, చక్కగా పొద్దున్నే తలస్నానం చేసుకొని చీర కట్టుకొని దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని అలా గుడికి వెళ్ళిపోతాము. కానీ ఇక్కడ గుడికి బడికి వెళ్ళడానికి ఉండదు కదా, ఇంకా బయట టిఫిన్ చేద్దాం అనేసి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. క్యాంటీన్లోనే తినేయాలనుకున్నాము. అప్పటికే లేట్ అయిపోయింది. మా మ్యాంగో గాడు స్నూపీ లెగిసేసరికి చాలా లేట్ అయిపోయింది. అందుకే ఇంకా మెయిన్ రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేద్దాం అనేసి అయితే బయలుదేరిపోయాము. ఇంకా మెయిన్ రెస్టారెంట్లో మిమ్మల్ని కూడా పరిచయం చేస్తాననేసి మా ఆయన తీసుకెళ్తున్నారు. మా మ్యాంగో స్నూపీ మా ఆయన ముందు నడుస్తున్నారు, వెనకాల నేను వెళ్తున్నాను అనమాట. అదిగోండి ఇదే కనిపించేదే మెయిన్ రెస్టారెంట్ అనమాట. మెయిన్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసామని చెప్తున్నారు. ఇంకా లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే అక్కడ వాటర్లో చాలా ఫిష్లు ఉన్నాయి. మా స్నూపీ వెళ్ళేసి ఇక్కడ బోల్డెన్ ఫిష్లు ఉన్నాయి అని చూపిస్తుంది. ఇంకా రెస్టారెంట్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఏమేమి బ్రేక్ఫాస్ట్ ఉందనేసి ఫస్ట్ అయితే చూసాము. వేడివేడిగా సాంబారు, ఇడ్లీ, గారె, ఉప్మా, దోశ ఇవన్నీ ఉన్నాయి. మేమందరం దోశ ఆర్డర్ చేస్తే మా మ్యాంగో గాడేం ఉతప్ప కావాలన్నాడు. వాడి కోసం అని వేడివేడిగా ఉతప్ప మేమన్నాము. ఈ లోపల ఏమేమి ఫుడ్ పెట్టారనేసి చూడ్డానికి అయితే వెళ్ళాను. లోపలైతే కొన్ని వందల రకాలు పెట్టారనుకోండి. అవన్నీ చూసిన తర్వాత నాకేం తినాలనేసి అర్థం కాలేదు. ఇవన్నీ డెకరేషన్ కోసం పెట్టారో తినడం కోసం పెట్టారో నాకైతే అర్థం కాలేదనుకోండి. అన్ని రకాలు పెట్టారు. ఇంకా పొద్దున్నే వేడివేడిగా రైస్ కూడా పెట్టేశారు. ఈ రిసార్ట్కి ఎక్కువగా ఇండియన్ నుంచి గెస్ట్లు వస్తుంటారంట. అందుకోసమే ఎక్కువగా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే రైస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బన్స్, బ్రెడ్లు, బ్రౌన్ బ్రెడ్, వైట్ బ్రెడ్, చీజు ఒక్కటి కాదు అసలు పచ్చళ్ళు, సాసులు అయితే కొన్ని వందల డబ్బాల్లో పెట్టారనుకోండి. చాలా వెరైటీస్ పెట్టేశారు. ఇవన్నీ ఇక్కడ చూసిన తర్వాత ఏం తినాలో అర్థం కాక మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఆ ఇడ్లీ, సాంబారు, దోశనే ఆర్డర్ చేసుకున్నాము. వాటన్నిటికంటే ఇంకా ఇడ్లీ సాంబారే బెటర్ అనేసి ఇడ్లీ, సాంబారు, చట్నీ, దోశ ఇవన్నీ పెట్టేసుకున్నాము. మాతో పాటు రెస్టారెంట్లో చాలామంది గెస్ట్లు కూడా ఉన్నారు. కాకపోతే గెస్ట్లని వీడియో షూట్ చేయకూడదు కదా అనేసి వాళ్ళు ఎవరిని తీయలేదు. ఇక సాంబార్ అయితే టేస్ట్ మామూలుగా లేదండి, చాలా బాగుంది, అదిరిపోయింది అనుకోండి. సేమ్ మన ఇండియాలో ఎలా ఉంటుందో అలాగే ఉంది. అసలు చూస్తుంటే మీకే అర్థమైపోతుంది కదా ఎంత బాగుందనేసి. నాకైతే సాంబార్ మస్తు నచ్చింది. ఇంకా టిఫిన్తో పాటు హాఫ్ బాయిల్ ఆమ్లెట్ కూడా ఆర్డర్ చేసేసి తినేసామనుకోండి. బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయేసరికి మా వారు కొన్ని ఫ్రూట్స్ ముక్కలు అయితే తీసుకొచ్చారు. ఫ్రూట్ ఏంటో కానీ వెరైటీగా ఉందండి. ఫస్ట్ టైం చూడడం అనమాట. లోపల చిన్న చిన్న గింజలతో భలేగా ఉంది. ఒకసారి టేస్ట్ చేయమంటే టేస్ట్ చేశాను. పుల్లగా తీతిగా చాలా బాగుంది. ఫస్ట్ టైం దీన్ని టేస్ట్ చేయడం అనమాట. ఇంకా మనకు పొద్దునే టీ కాఫీలు తాగే అలవాటు ఉంది కాబట్టి ఇంకా స్ట్రాంగ్గా కాఫీ ఒకటి ఆర్డర్ చేసేసి కాఫీ తాగేసి తాగిన తర్వాత బయటకు అయితే వచ్చేసాము. రెస్టారెంట్ పక్కనే బార్ ఉంది. బార్ లోపలికి అయితే వచ్చేసాము. వామ్మో ఇంత పెద్ద చెస్ బోర్డా, ఇది కొట్టుకోవడానికో ఆడుకోవడానికో అర్థం కావట్లేదు. కొట్టుకోవడానికి అయితే కాదులేండి, గెస్ట్లు సాయంత్రం పూట వచ్చి కూర్చొని ఆడుకుంటారంట. వాళ్ళు కూర్చోడానికి పక్కనే చైర్స్ కూడా వేసేశారు. వాళ్ళకి కూడా టైంపాస్ అవ్వాలి కాబట్టి ఇక్కడ కూర్చొని ఆడుకోవడానికి అరేంజ్ చేస్తారు. ఇంక లోపలికి వెళ్ళంగానే ఉయ్యాలు ఉన్నాయి. ఉయ్యాలు చూసిన తర్వాత మా స్నూపీ ఊరుకుంటుందా అని లోపలికి వెళ్ళేసరికి ఆల్రెడీ ఉయ్యాలు ఎక్కేసి అటు ఇటు జాలీగా ఊపుకుంటూ ఎంజాయ్ చేసేస్తుంది. చిన్నపిల్లలే ఉయ్యాలెక్కాలని రూల్ ఏం లేదు కదా. ఉయ్యాలు కనిపిస్తే మనం కూడా చిన్నపిల్లలమే. ఇక్కడ బోల్డెన్ ఉయ్యాలు కట్టేసి ఉన్నాయి. అవన్నీ ఖాళీగా ఉంచడం ఎందుకు, మనం కూడా ఒక ఉయ్యాలు ఎక్కేసి గిరగిరా తిరిగేద్దాం అనుకున్నాను. తీరా ఉయ్యాలు ఎక్కి కూర్చునేసరికి ఆ ఉయ్యాలు అయితే ఊగట్లేదు. ఏంటబ్బా ఉయ్యాలు ఊగట్లేదని కింద చూసేసరికి ఉయ్యాలకు పెద్ద తాడు కట్టేసింది అటు ఇటు కదలకుండా. ఇంకా ఉయ్యాల్లో కూర్చొని గిరగరా చుట్టూ తిరగడమే తప్పించి గిరగరా ఊగడం అయితే లేదు. ఉయ్యాల్లో కూర్చున్న ఫీలింగ్ అయితే వచ్చింది కానీ ఊగిన ఫీలింగ్ అయితే రాలేదండి. మా మ్యారేజ్ డే ఏమో కానీ నాకంటే మా పిల్లలే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పిల్లలు ఉన్నారంటే ఇడ్లీలు, దోశలు, ఉప్మాలు, ఆమ్లెట్లు తినమంటే అస్సలు ఎక్కవు. కానీ ఇలాంటి కూల్ డ్రింక్స్ కనిపిస్తే మాత్రం తాగడానికి ముందుంటారండి. ఇలా బార్లో వచ్చి కూర్చున్నామో లేదో మా మ్యాంగోగాడు మైతోలు ఆర్డర్ చేసేసాడు. మైతోలు కనిపిస్తే మా మ్యాంగోగాడు చెవు కోసుకుంటాడు. బ్లూబెర్రీ, మ్యాంగో 2 ఫ్లేవర్లు ఆర్డర్ చేసి ఇద్దరు చెరొకటి తాగడంలో బిజీగా ఉన్నారు. నాకేం కావాలని అడిగితే అప్పుడే ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చాను, బాగుంది కదా అనేసి తాగితే కొంపదీసి పొట్ట పగిలినా పగిలిద్ది, నా వల్ల కాదు బాబోయ్ అని చెప్పాను. ఈ బార్లో ఎప్పుడు మనకు మైతోలు అందుబాటులో ఉంటాయి. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు మనకు ఫ్రెష్గా చేసి ఇచ్చేస్తారు. ఇంక రేపటి నుంచి మా మ్యాంగో గడికి ఇదే పని అనుకుంటాను, దీని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. పొద్దున్నంతా అలా గడిచిపోయింది. ఇంకా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఫుల్గా లాగించేసామనేసి నైట్ డిన్నర్ మళ్ళీ ఫుల్గా లాగించొచ్చనేసి మధ్యాహ్నం లంచ్ని అయితే అలా స్కిప్ చేసేసాము. ఇంకా సాయంత్రం కేక్ కటింగ్ కోసం ఈ శారీలో రెడీ అయిపోయాను.
కేక్ కటింగ్ తర్వాత మేనేజర్స్ కాక్టైల్ పార్టీ ఉంటుందంట, పార్టీకి కూడా వెళ్ళిపోవచ్చు అనుకుంటూ శారీలో రెడీ అయిపోయాను. మన ఆడల సంగతి తెలిసిందే కదండి, మనకు పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు, కొత్త డ్రెస్సులు కొనుక్కొని వేసుకోవడానికి వస్తాయి. అదేంటి మాల్దీవ్స్లో శారీలో పార్టీ ఏంటని అనుకుంటున్నారా? మనం ఎక్కడి నుంచి వచ్చామండి, ఇండియా నుంచి వచ్చాం కదా. మనం ఇండియా నుంచి వచ్చిన తర్వాత మన ట్రెడిషన్ కూడా ఇక్కడ చూపించాలి కదా, అందుకే శారీలో పార్టీకి వెళ్ళిపోతున్నాను. ఈ శారీ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ, డిట్టకిడిట్టకిడింగ్, ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ. కేక్ అనగానే 2 కేజీలు కూల్ కేక్ తీసుకొచ్చాడు డాడీ. 2 రోజులు కూర్చొని తినేస్తాననేసి మా స్నూపీ ఎగిరి గెంతేసింది. తీరా చూసేసరికి అది 1/2 కేజీ కేకే వచ్చింది. కేక్ అయితే చిన్నగా ఉంది కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి. అదే మన ఊర్లో అయితే 1/2 కేజీ కేకులో 1/4 కేజీ క్రీమే వేసేసేవాళ్ళు. ఇక్కడ కొంచెం హెల్త్ కేర్ ఎక్కువ అంట, ఓన్లీ ఫ్రూట్స్తోనే కేక్ని రెడీ చేశారు. కేక్ టేస్ట్ అయితే అంత బాగుంది. ఫస్ట్ టైం ఇలాంటి కేక్ని నేను తింటున్నాను. మన ఊర్లో పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుంటే నలుగురిని పిలిచి 4 కేక్ ముక్కలు ఇచ్చేసి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. మేము మరి ఇక్కడ నలుగురు లేరు, 4 ముక్కలు కేక్ ఇవ్వడానికి కూడా లేదు. ఇంకా మెయిన్ నలుగురమే ఆ 4 ముక్కల కేక్ తినేసి మిగతా కేక్ రేపు తినేద్దాం అనేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా పెళ్లి రోజునైతే సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఓకే, మా స్నూపీకి కేక్ తినిపించేద్దాము. ఇంకా మా స్నూపీకి కేక్ పెట్టే టైం వచ్చేసింది. ఎక్కడ అయిపోయిద్ది అనేసి చిన్న చిన్న ముక్కలు తినిపించమంటుంది. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు అదే తినొచ్చు అనేసి ప్లాన్ చేసుకుంది. చేతిలో ఏం గిఫ్ట్ పట్టుకున్నానని చూస్తున్నారా? ఇది వచ్చేసి మా మ్యాంకో గోడ్ మ్యారేజ్ యానివర్సరీకి గిఫ్ట్ చేశాడనమాట. ఈసారి ఏంటో కానీ యూట్యూబ్ పుణ్యమో తెలియదు, మరి ఏంటో నాకైతే తెలియదు. కానీ మ్యారేజ్ యానివర్సరీకి అన్ని సర్ప్రైజర్ అనమాట. మాల్దీవ్స్లో మా ఆయనతో ఫస్ట్ టైం యానివర్సరీ జరుపుకోవడం, ఇంకా మా మ్యాంకో కూడా యానివర్సరీకి ఫస్ట్ టైం గిఫ్ట్ కూడా చేస్తాడండి. పిల్లలు అయితే మన గిఫ్ట్లు ఇచ్చే పెద్దవాళ్ళకి కూడా అయిపోయారు. మా స్నూపీ చూసారా, పైన ఫ్రూట్స్ మాత్రమే తీసి తినిపిస్తుంది. ఎక్కడ కేక్ అయిపోవద్దు అనేసి దానికి ఒక భయం అనమాట. ఇంకా దాని పేరు చెప్పలేదని ఫీల్ అయిపోతుంది. దాంతో కూడా కలిసి ఒక 2 ఫోటోలు దిగేసి మనం అయితే కాక్టైల్ పార్టీకి బయలుదేరిపోదాం. కాక్టైల్ పార్టీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ ఎక్కడో చూసినట్లుంది కదా. పొద్దున్న ఇదే ఉయ్యాల్లో కూర్చొని ఊగాము. మళ్ళీ సాయంత్రం ఊగకపోతే ఫీల్ అవుతుందని సాయంత్రం ఇదే ఉయ్యాల్లో కాసేపు కూర్చొని ఊగేద్దాం అనేసి వచ్చి కూర్చున్నాము. 7 కల్లా ఈ కాక్టైల్ పార్టీ స్టార్ట్ అవుతుంది. మేము వచ్చేసరికి గెస్టులతో ఫుల్ బిజీగా ఉందన్నమాట. ఇంక ఈ ఉయ్యాలు ఖాళీగా ఉన్నాయి, కాసేపు వెళ్ళి కూర్చొని ఊగేద్దాం అనేసి ఉయ్యాల్లో కూర్చున్నాము. కాక్టైల్ పార్టీకి వెళ్ళేటప్పుడు ఏంటి మమ్మీ మాల్దీవ్స్లో శారీలో పార్టీ అనేసి మా స్నూపీ అనింది. నేను అవేం పట్టించుకోకుండా శారీలోనే వెళ్ళాను. ఈ కాక్టైల్ పార్టీ రోజు 5 గంటలకి గెస్ట్ల కోసం పెట్టేస్తారండి. ఇక్కడ మనకు కావాల్సినంత మందు, ఫుడ్, డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి. నచ్చినంత తాగేయచ్చు, నచ్చినంత తినేయచ్చు. అవసరమైతే డ్యాన్స్ కూడా వేయొచ్చండి. నేనేమో 4 స్టెప్పులు వేద్దామంటే మా ఆయనకేమో డ్యాన్స్ రాదు. ఇంక నేను ఒక్కదాన్ని వేస్తే బాగుండదని అందరితో పాటు సైలెంట్గా వెళ్ళి కూర్చున్నాము. యాక్చువల్లీ ఈ పార్టీ బీచ్లో జరుగుతుంది. మేము వెళ్ళేసరికి పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. అందుకే అందరు లోపలికి వచ్చేసి కూర్చున్నారు. అందరితో పాటు మేము కూడా లోపలే కూర్చున్నాము. మేము వెళ్ళేసరికి అందరూ ఒక్కసారిగా ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చారా ఏంటబ్బా అనేసి తిరిగి చూశారు. మేము వెళ్ళి సైలెంట్గా కూర్చునేసరికి వాళ్ళు కూడా మాలాగే వచ్చారనేసి మళ్ళీ చూపు తిప్పుకున్నారు. చూశారు కదా శారీ మన రేంజ్ని ఎంత పెంచేసిందో. అందుకే శారీ అని ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు.
taking a one clip of video. They hold it. Till the time keep silent in the water. That's the experience. పార్టీ నుంచి రూమ్కి వచ్చేసి రూమ్లో డిన్నర్ స్టార్ట్ చేసేసాము. మనకు క్యాంటీన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా చికెన్ పకోడీ తయారు చేసి ఇచ్చేస్తారు. కాలీఫ్లవర్ రొయ్యల కూర అనమాట. ఊరు నుంచి ఎండు చేపల ఫ్రై తీసుకొచ్చానని చెప్పాను కదా, ఈ కర్రీలో వేసుకొని వేడి చేసుకున్నాము. మటన్ మండి కూడా చేసి ఇచ్చారండి. బిర్యానీ అయితే మామూలుగా లేదు. ఇదివరకు చాలాసార్లు చికెన్ మండి తిన్నా కానీ ఫస్ట్ టైం మటన్ మండి తినడం అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి. పార్టీలోనే డిన్నర్ చేద్దామని వెళ్ళాం కానీ అక్కడ ఫుడ్ మన వల్ల కాలేదు. అందుకే రూమ్కి వచ్చేసి రూమ్లో డిన్నర్ స్టార్ట్ చేసేసాము. ఈ స్పెషల్స్ అన్నీ క్యాంటీన్లో మా ఆయన మా కోసం చేపించారు. ఇంకా మధ్యాహ్నం కూడా తినలేదు, ఫుల్గా ఆకలేసేస్తుంది అనేసి ముగ్గురం కలిసి డిన్నర్ స్టార్ట్ చేసేసాము. మా మ్యారేజ్ డే అయితే ఇలా జరిగిపోయిందండి. ఇందులో ఏమి స్పెషల్ ఉందని అనుకుంటున్నారేమో, స్పెషల్ ఏమీ ఉండవసరం లేదండి. ఫస్ట్ టైం మా వారితో కలిసి మ్యారేజ్ డే జరుపుకోవడం అదే మాకు పెద్ద స్పెషల్ అనమాట. మీ సపోర్ట్ ఇంక ఇలాగే ఉంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత పడుకోవాలి కదా. బాయ్ బాయ్.